హలో అండి, హాయ్ అందరికీ. వెల్కమ్ టు అంజుశ్రీ కిచెన్. ఈరోజు నేను క్రిస్పీగా ఉండే గ్యారెలు చేయబోతున్నాను. చూడండి ఎలా వచ్చాయో. దానికోసం నేను ఒక 3 కిలోల వరకు కంట్రోల్ రైస్ తీసుకొని గిన్నెలో పట్టించుకున్నాను సన్నగా. ఇలా పట్టించుకొని జల్లెడ పట్టి ఉంచుకున్నాను. 3 కిలోల వరకు పిండండి. దీనికి నేను కొలతలు చెప్తున్నాను ఏమేమి తీసుకున్నానో. ముందుగా పల్లీలు వేంపుకొని దాని పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా చేసుకొని ఒక 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. 3 కిలోలకి 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాను పల్లీలు. నువ్వులు కూడా 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. నువ్వులండి. కరివేపాకు సన్నగా తరుముకున్నాను. చూడండి ఇలా సన్నగా తరుముకొని ఒక బౌల్ నిండా వచ్చే వరకు వేసుకున్నాను. పెసరపప్పు అండి. పెసరపప్పు ఒక 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలో ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న పెసరపప్పు వాటర్ తీసేసి ఇప్పుడు అందులో పెసరపప్పు వేస్తున్నాను. దీనికి ఒక 1/2 కిలో వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం కూడా ఒక గంట సేపు నానబెట్టుకొని చూడండి ఇలా మెత్తగా కావాలి. ఇలాగా మెత్తగా అయ్యే వరకు ఉంచుకొని ఇందులో ఒక 250 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు దీనికి కారం ఎంత తీసుకున్నానంటే 3 కిలోలకి 5 స్పూన్ల కారం తీసుకున్నాండి. 5 స్పూన్ల కారం పట్టింది నాకు. 5 స్పూన్ల ఉప్పు కూడా పట్టింది. అంటే నేను తీసుకున్నదైతే నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి నేనైతే కొలత అయితే ఎలా చెప్తానంటే 1 కిలోకి 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. నేనైతే ఇప్పుడు 3 కిలోలకి 5 స్పూన్ల వరకు ఉప్పు, 5 స్పూన్ల వరకు కారం తీసుకున్నాను. నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. సగ్గుబియ్యం ఎందుకు వేస్తారంటే క్రిస్పీగా వస్తాయండి సగ్గుబియ్యం వేస్తే గ్యారెలు. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈ పిండి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు కారం సరిపోయిందని. నాకైతే సరిపోయింది. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక గుంట చేసుకున్నాను. దీనికి గోరువెచ్చగా నీళ్లు పెట్టుకున్నాను. నీళ్లు కొంచెం గోరువెచ్చగా చేసుకొని వాటర్ మెల్లమెల్లగా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు చూడండి కొంచెం వేడి చేసుకోండి. నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో పోసుకొని మెల్లమెల్లగా కలుపుకోండి. అలా ముద్దలా వచ్చే వరకు బాగా పిండి కలిపి పెట్టుకోండి. ఇలా చూడండి, ఇలా కలుపుకోవాలి. ఉండలా వచ్చింది నాకు కరెక్ట్గా. ఇప్పుడు దీన్ని ఉండలుగా చుట్టుకొని గ్యారెలు చేసుకుందాం. ఇప్పుడు మనం దాన్ని ఒక 10 నిమిషాలు అలా అరిటాకులో వేసి నానబెట్టాను, ఒక 10 మినిట్స్ వరకు. ఇప్పుడు ఆయిల్ కవర్ పైన ఎలా చేయాలో చెప్తాను, అలాగే అరిటాకు పైన కూడా ఎలా చేయాలో చెప్తున్నాను. ఆయిల్ కవర్ పైన అందరికీ తెలిసిందే, ఆయిల్ పెట్టుకొని మామూలుగా ప్రెస్ చేసుకున్నాను గ్యారెల్ మిషన్తో. ఇప్పుడు చూడండి అరటాకు తీసుకొని కూడా ఆయిల్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఇలా ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయకుండా అరటాకులో కూడా చేసుకోవచ్చు ఇలా మనం. ఇలా అయితే నాకైతే చాలా చాలా బాగా వచ్చాయి. ఇలా ప్రెస్ చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని అందులో వేసుకున్నాను ఆయిల్లో. ఆయిల్ 1 లీటర్ వరకు తీసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్నాను. చూడండి అరటాకు పైన చేశాను ఇవన్నీ. చాలా బాగా వచ్చాయి నాకు. ఇలా ఒక్కొక్కటి తిప్పుకోండి. వేసిన తర్వాత దాని కింది భాగం కూడా కాలుతుంది కదా. ఇలా చేస్తే చూడండి క్రిస్పీగా రెడీ అయిపోయాయి గ్యారెలు. ఎలా ఉన్నాయి చూడండి, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.